యశ్ ఇంట్లోనే తినేసాడనమాట బోండాలు చేసింటే. ఇంకా అందుకని చెప్పి బాక్స్కి జస్ట్ స్వీట్ కార్న్ ఒక్కటి పెట్టి పంపించానమాట. ఇంకా చిన్నబాబుని కూడా పడుకోబెట్టేసి ఇంకా మధ్యాహ్నంకి నేను వంట చేసుకుంటున్నాను. వంకాయ బజ్జీ చేస్తాను. నిజంగా అన్నం లేకి చపాతీ లేకి భలేగా ఉంటుందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా వంకాయ తింటారనమాట. చాలా ఈజీ ప్రాసెస్. లేత వంకాయలు తీసుకోవాలి. ఇంకా కుక్కర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు వేసుకోవాలన్నమాట. వంకాయలు మనం కట్ చేసిన వెంటనే ఉప్పు వాటర్లో వేయకపోతే నల్లగా అయిపోతాయి కదా. ఇంకా టమాటా, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, పసుపు వేసేసి ఒక 3 విజిల్స్ పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత పామేసుకోవాలన్నమాట. మనము ఇంకా పోపులోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఆనియన్స్ ఆమ్లెట్కి కట్ చేస్తాం కదా అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎండిమిర్చి కూడా వేసేసి ఆనియన్స్ మరీ ఎక్కువ ఏమి రోస్ట్ అవ్వకూడదు, ఇలా ఉండాలన్నమాట. కొంచెం తినడానికి ఇంకా ఇది వచ్చి వేసేసుకోవటమే అనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించామనుకో నిజంగానే భలే టేస్ట్ ఉంటుందండి. ఒకవేళ ఎవరికైనా తెలియకుంటే కూడా ట్రై చేయండి. చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చినప్పుడు ఇంకా కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవటమే. ఇంకా యష్ని తీసుకురావడానికి వెళ్ళామన్నమాట. పొద్దున్నే ఏడుస్తున్నాడు వాళ్ళ డాడీ దింపొచ్చేటప్పుడు. ఇంకా అందుకని చెప్పి ఏడుస్తున్నాడా అంటే బాగా ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా వాళ్ళ డాడీని మార్నింగే అడిగాడు, నేను కొనుక్కుంటాను డాడీ షాప్లో అంటే సరే అని చెప్పాడనమాట. ఇంకా వాళ్ళన్న పైకి వెళ్తే ఇక్కడేమో హనీష్ అంటే నాకు తెస్తాడా లేడా వీడు అన్నట్లు అరుస్తున్నాడు. ఇంకా వచ్చారో లేదో వెంటనే ఇంకా అంటే హడావిడి చేసేస్తున్నారు, తీసేయి అంటే స్ప్రైట్ తెచ్చుకున్నాడు, ఇవ్వు మమ్మీ అని బ్యాగ్ తీసి జస్ట్ ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోరా నాన్న తర్వాత ఇస్తానని చెప్పానమాట. నేను కూడా మర్చిపోయాను. అంటే వాళ్ళు పెట్టే టెన్షన్లో వెంటనే ఇచ్చేద్దాం అన్నట్లు వస్తుంది అనమాట. ఇంకా నాకు తాగు మమ్మీ అని ఇచ్చాడనమాట. నిజంగానే భలే క్యూట్గా అనిపించింది. హనీష్ చూస్తూ ఉన్నాడు, ఆయన కూడా తింటా ఉన్నాడు, పెడతాడేమో అని వెళ్తే అస్సలు లేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.